కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసిన ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. అది ఎందుకు చెప్పుకోవట్లేదు? కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అల్టిమేట్ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే ఇలా స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదానిక వెయిట్ చేసే ఓపిక లేకపోగా తీసుకోండి ఇప్పుడు వీళ్ళు చెప్తే చేయాలి. నేనంటున్నా, గతంలో టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కళ్ళెదుటిగా ఎమ్మెల్యే టీడీపీ అని కనబడుతున్నా ఆ రోజు మంత్రిని చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రివర్గంలోకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 12 మందిని డిఫెక్ట్ చేసుకొని ఇలా మంత్రిని చేసిన చరిత్ర మీది కాదా? ఇలా వచ్చిన 10 మంది కూడా ఎందుకు వచ్చిండ్రు? కనీసం మీకు ఇంగితం లేకపోయా? కేసీఆర్ అనే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా ఉండి ఇంట్లో వండుకుంటుంటే ఈయన నాయకత్వంలో మేమేం పని చేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే దాంట్లో మేము ఇంకా ఆలోచిస్తున్నామనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాం. కానీ ఈరోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి అట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్ హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జీ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక డిఫెక్ట్ చేసుకున్నారు. మరి ఇదే రాజ్యాంగం చెప్పింది, ఇదే అసెంబ్లీ కదా ఆ రోజు ఉన్నది, ఇదే చట్టాలు కదా ఆ రోజు ఉన్నది, ఇవే రాజ్యాంగం కదా ఆ రోజు ఉన్నది. మరి మీకో న్యాయం మాకో న్యాయం ఎట్లయితుంది? కాబట్టి ఇది ఒక తెలివి తక్కువతనంతో వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకునే శక్తి ఉన్న నాయకులు ఉండా లేదా అనేది ఒక చర్చ అయితే, ఒక ఆయన ఎవరైనా అర్థం చేసుకుంటే ఆయన చేసిన తప్పులే ఇవన్నీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థల పట్ల రాజ్య వ్యవస్థల పట్ల ఎప్పుడు చిన్న చూపుతో ఉండదు. ఒక రోజున కేసీఆర్ అన్న మాట ఇప్పటికీ గుర్తుంది కదా, అవును ఈ రాజ్యాంగం నాకు నచ్చట్లేదు, మార్చేయాలి అంటున్నా, మీరు వద్దంటారా అని మీడియాని ప్రశ్నించిన రోజు ఉంది కదా. రాజ్యాంగాన్నే మార్చాలని తన సొంత రాజ్యాంగంతో కేసీఆర్ రాజ్యాంగంతో చేసిన చర్చ ఏదైతే ఉందో ఇలా వాళ్ళకి అది సమస్య అనిపిస్తున్నది. ఇలా సుప్రీంకోర్టు ఒకటి సూచించింది పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని. బీజేపీనే కదా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. మరి ఇక కంచే చేను మేస్తే అన్నట్టు సుప్రీంకోర్టు వారికి సూచించడాన్ని మేము ఆహ్వానిస్తూ మరి వాళ్ళకి ఆ సోయి ఉందా అని చెప్పేసి ప్రశ్నించమని కూడా మేము ఇలా సుప్రీంకోర్టుని మేము విన్నవిస్తున్నాం. వారే మొదలైంది, ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది వాళ్ళ అప్రతయిత జైత్రయాత్ర. కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనడానికి బీజేపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లేకపోతే వాళ్ళని ఒక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ వచ్చింది. ఇలా బీజేపీ చేసిన ప్రాక్టీసే ఇక్కడ బీఆర్ఎస్ చేసింది. ఈ రెండు ఒకతాను ముక్కలే కదా. మోడీని అట్లా చేస్తుంటే నేనెందుకు చేయొద్దని కింద కేసీఆర్ కూడా చేసి దాన్ని ఈరోజు మేము ఆలోచించమని తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కోల్పోయిన 2 పార్టీలు ఏవంటే అవి బీజేపీ బీఆర్ఎస్. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఎందుకు తిరగాల్సి వస్తుందో బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ బీ టీమ్గానే బీఆర్ఎస్ను చూస్తుంది తప్పితే బీఆర్ఎస్ ఏదో పెద్ద కొత్తగా పార్టీ దానికి ఏదో అస్తిత్వం ఉందని చూడడానికి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నది అదే. ఎప్పుడో వాళ్ళ వ్యూహాత్మకమైన అంశాల్లో మార్పులు జరిగినప్పుడు మాత్రమే బీజేపీని ప్రశ్నించినట్టు కనబడుతుంది బీఆర్ఎస్. అల్టిమేట్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఆఫ్ ది బీజేపీ అయినదనే పరిస్థితిని మేము ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలా టీడీపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీకు తెలుసు కూడా
2014లో వాళ్ళ పేర్లు చాలామంది చెప్పుంటారు. కాళే ఏదయ్య గారిని చేవెళ్ళ నుంచి, రెడ్డి నాయక్ గారిని మహబాద్ నుంచి, పువ్వాడ అజయ్ గారిని ఖమ్మం నుంచి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మక్తల్ నుంచి, నల్లమూతు భాస్కర్ రావు గారిని మిర్యాలగూడ నుంచి, విఠల్ రెడ్డి గారిని ముదోల్ నుంచి, కోరం కనకయ్య గారిని ఇల్లెందు నుంచి 7 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2014లో. తర్వాత 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు నారాయణ ఖేడ్ అక్కడ చనిపోతే దాన్ని ఏకగ్రీవం కూడా చేయకుండా పోటీకి పెట్టి 6 సీట్లను కూడా గుంజుకున్న చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచింది, 12 మందిని చేర్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మాట్లాడుతుంటాడు కదా టీఆర్ఎస్ పార్టీ నేనే అని చెప్పి. ఎర్రబెల్లి దయాకర్ గారు పాలకుర్తి నుంచి, ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నుంచి, అరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి, మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి నుంచి, మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నుంచి, కేపీ వివేకానంద గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా మనోడు కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్ నుంచి. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, వాళ్ళు విచిత్రంగా ఉన్నది. రాజేందర్ రెడ్డి గారు నారాయణపూర్ నుంచి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి, తీగల కృష్ణారెడ్డి గారు మహేశ్వరం నుంచి, చల్ల ధర్మారెడ్డి గారు పరకాల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ నుంచి, సాయన్న గారు కంటోన్మెంట్ నుంచి, ఇట్లా టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకొని మొత్తం ఎల్పీనే మర్జీ చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు గెలిచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని తీసుకున్నారు. వాళ్ళు ఎవరనంటే మదన్ లాల్ గారు వైరా నుంచి, పాయం వెంకటేశ్వర్లు గారు పినపాక నుంచి, తాటి వెంకటేశ్వర్లు గారు అశ్వరావుపేట నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం ఎంపీని కూడా ఆ రోజు తీసుకున్న చరిత్ర. కాబట్టి బీఎస్పీ నుంచి కూడా అవును ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప గారు. తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడనే గెలుస్తారు కమ్యూనిస్టులు. ఆ సందర్భంలో రవీంద్ర నాయక్ గారు దేవరకొండ నుంచి గెలిస్తే ఆయనను కూడా జాయిన్ చేసుకున్నాడు. ఎన్ని పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, టీడీఎల్పీ మొత్తం 12 మందిని, తర్వాత బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత సిపిఐ, అంటే 4 పార్టీలను పూర్తిగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నది. ఇది తెలంగాణ ప్రజలు నమ్మాలనా? తర్వాత ఇంకా ఉంది కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి గారిని కూడా టీడీపీ ఎంపీలుగా. సో ఇది 2014 నుంచి 23 వరకు ఎమ్మెల్సీలను తీసుకున్నది మనం చూద్దాం. కేఆర్ ఆమోస్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎన్జిఓస్ నేత ఆయన. ఆమోస్ గారు, జగదీష్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, రాజలింగం గారు, భూపాల్ రెడ్డి గారు, ఆకుల లలిత గారు, సంతోష్ కుమార్ గారు, ప్రభాకర్ రావు గారు, కూచుకుల దామోదర్ రెడ్డి గారు, ఇదంతా మా వాళ్ళే. యాదవ్ రెడ్డి గారు, వెంకట్రావు గారు, రాజేశ్వరరావు గారు. టీడీపీ ఎమ్మెల్సీలు మళ్ళీ వెంకటేశ్వర్లు గారు, సలీం గారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడా పూల రవీందర్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని. వీళ్ళ చరిత్ర అంతా చూడండి ఎంతమందిని డిఫెక్ట్ చేసిండ్రు. ఈ విధంగా 2014-23 కాలంలో ఉన్న ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక 2018లో వీళ్ళ యొక్క వికృత రూపం, విధ్వంసం ఒకసారి గమనిద్దాం. ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిండ్రు. అంతకుముందేమో 61 సీట్లు గెలిచినప్పుడు ఆ విధ్వంసం చేసిండ్రు. 88 సీట్లు అంటే ఫుల్ మెజారిటీ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు కక్కుర్తి పడ్డారో చూద్దాం. 88 సీట్లతో మీకు ఫుల్ థంపింగ్ మెజారిటీ. నాకు తెలిసి నేను ఆ రోజు ఓడిపోయినా, నేను మిషన్లతో ఓడిపోయినా అన్న వాళ్ళు మనుషులతో గెలిచిండ్రు అని వాళ్ళు అన్నారు. మరి మనుషులతోనూ మిషన్లతోనూ గెలిచినా కూడా 88 సీట్లు గెలిస్తే ఆ రోజు 19 మంది గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి. బట్టి విక్రమార్క గారిని ఆ రోజు సిఎల్పి నాయకుడిగా మేము ఎన్నుకున్నాం. ఆ రోజు వీరు 12 మంది ఎమ్మెల్యేలని ఆత్రం సక్కు